హలో ఫ్రెండ్స్, పార్లమెంట్ లో వర్క్ సవరణ చట్టం పాస్ అయినప్పటి నుంచి చాలా మంది పాపులేషన్ కంట్రోల్ బిల్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. యాక్చువల్ గా వాళ్ళంతా పాపులేషన్ బిల్ గురించి ప్రశ్నించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఈ ప్రపంచ జనాభాలో 18% జనాభా మన భారతదేశంలోనే నివసిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న నేలలో 2% మాత్రమే ఉంది. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న మంచినీటిలో కేవలం 4% మాత్రమే మంచినీళ్లు మాత్రమే మన భారతదేశంలో ఉన్నాయి. ఒక 2 BHK ఫ్లాట్ లో 40 మంచిని ఉంచితే మరియు అందరికీ కలిపి కేవలం 2 లీటర్ల బాటిల్ మాత్రం ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రస్తుతం మన భారతదేశం యొక్క పరిస్థితి కూడా అలానే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలో జనాభా చాలా ఎక్కువగా ఉంది, కానీ నివసించడానికి ప్రదేశం మరియు ప్రకృతి వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. అలానే మన దేశంలో చాలా జనాభా ఉంది. ఇలాంటి ఒక పరిస్థితుల్లో మనం జనాభాని అదుపు చేయలేకపోతే భవిష్యత్తులో ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతి వనరులు తక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్క వస్తువుకి డిమాండ్ చాలా పెరిగిపోతుంది. అందుకే రోజు రోజుకి వాటి యొక్క ధరలు పెరిగిపోతూ ఉంటుంది. నిజానికి 1979లో చైనా వన్ చైల్డ్ నేషన్ అనే ఒక పాలసీని ప్రవేశపెట్టింది. సో దీనివల్ల ఈ చైనా యొక్క జనాభా కొంచెం కంట్రోల్ అయింది, లేదంటే ఖచ్చితంగా 200 కోట్ల వరకు చేరుకునేది. అయితే చాలా మంది మన భారతదేశం యొక్క చట్టాన్ని ప్రవేశపెట్టి జనాభా పెరుగుదలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సో దీంతో పాటు మరికొన్ని వ్యక్తులు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువుల జనాభా శాతం తగ్గిపోతుంది అని, అలాగే ముస్లింలు మరియు క్రైస్తవుల జనాభా పెరిగిపోతుంది అని, మరియు ఒకవేళ ఇదే కొనసాగుతూ ఉంటే మెజారిటీగా ఉన్న హిందువులు మైనారిటీగా మారుతారు అని ఆందోళన పడుతూ ఉన్నారు. ఒకవేళ ఇదే జరిగితే లెబనాన్లో క్రైస్తవుల పరిస్థితి ఏ విధంగా మారిందో సో ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2 సమస్యల గురించి మాట్లాడదాం, మరియు దీంతో పాటు ప్రజలను చైతన్యపరిచి మనం జనాభాని అదుపు చేయవచ్చా లేకపోతే ఏదైనా చట్టాన్ని తీసుకుని రావచ్చా అని చర్చిద్దాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేసి అలా పడుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమాత్రం చేయకుండా